హాయ్ అండి, వెల్కమ్ టు తుల్జ క్రియేషన్స్. ఇవాళైతే ఇంకొక క్రోషా వర్క్ డిజైన్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. దానికి కావాల్సినవి ఫస్ట్ అయితే 10 నెంబర్ నీడిల్, ఇంకా దారం వచ్చేసి 8 వరుసల దారం అండి. ఈ 8 వరుసల దారం నేను ఫస్ట్ అయితే నాట్ అయితే వేసేసుకున్నానండి. ఇక్కడ ఫస్ట్ నాట్ వేసేసుకొని శారీకి వెనక నుంచి ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 చైన్స్ అయితే వేసేసుకున్నానండి. ఫస్ట్ అయితే 3 చైన్స్ అండి. తర్వాత 3 చైన్స్ వేసేసుకొని శారీకి ఎక్కడికి వస్తుందో చూసుకొని నాట్ అయితే వేసేసుకోవాలండి. మళ్ళీ నాట్ వేసేసుకొని ఇంకా శారీ మొత్తం కూడా 5 చైన్స్ వేసేసుకొని మనం ఈ డిజైన్కి అయితే అంతే అండి. 5 చైన్స్ వేసేసుకొని ఎక్కడికి వస్తుందో చూసుకొని నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇంకా ఇది శారీ మొత్తం కూడా ఇంతేనండి. చూస్తున్నారు కదా, ఇలాగ 5 చైన్స్ వేసుకుంటూ శారీ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలండి. చూసారా, 1 2 3 4 5 చైన్స్ వేసేసుకొని మనం శారీ మొత్తం కూడా ఇలాగే కంప్లీట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగే నేను శారీ మొత్తం అయితే కంప్లీట్ చేసేసానండి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయిందండి. సెకండ్ రౌండ్ ఇది. సేమ్ అదే కలర్ దారం తీసుకున్నానండి నేను. సేమ్ అదే కలర్ దారం, సేమ్ అంతే అండి. 8 వరుసల దారం, 8 వరుసల దారం ఇలాగ సేమ్ నేను మళ్ళీ వెనక నుంచి ఇలా పెట్టేసుకొని మనం ఇలా శారీలో నుంచి తీసి ఇలాగ నాట్ అయితే వేసేసుకోవాలండి. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇలాగ నాట్ వేసేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ 3 చైన్స్ వేసేసుకున్నాం కదండి. ఆ 3 చైన్లలో నుంచి ఇలా సింగిల్ క్రోషా వర్క్తో 2 టైమ్స్ అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేయాలండి. చూసారు కదా, ఇలాగ సింగిల్ క్రోషా వర్క్తో ఫస్ట్ ఇలాగ 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం 5 చైన్స్ గ్యాప్లో నుంచి డబుల్ క్రోషా వర్క్తో స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఇది జిగ్జాగ్ లాగా వస్తుందండి ఈ డిజైన్ అయితే. ఇలాగ మనం 12 టైమ్స్ డబుల్ క్రోషా వర్క్తో ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలండి. మనం స్టార్టింగ్లో కొంచెం చిన్నగా తీసుకోవాలండి. మిడిల్లోకి రాగానే కొంచెం పెద్దగా తీసుకోవాలండి. మనకు ఆర్చ్ అనేది నీట్గా వస్తుందండి. అలాగైతే చూస్తున్నారు కదా, ఇలాగ కొంచెం పెద్దగా తీసుకొని మళ్ళీ డౌన్కి వెళ్ళేసరికి మనం మళ్ళీ కొంచెం చిన్నగా తీసుకుంటే ఇలాగ మనకు సిగ్జాగ్ అనేది కూడా చాలా బాగా వస్తుందండి. డిజైన్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. ఇలాగా మనం కౌంట్ చేసుకుంటూ ఇలాగా చూస్తున్నారు కదా, ఇలాగ కౌంట్ చేసుకుంటూ మనమైతే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలండి. ఇది శారీ మొత్తం కూడా డబుల్ క్రోషా వర్క్ తోటే కంప్లీట్ చేసేయాలండి. చూసారు కదా, ఇలాగ చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ మనం పక్కనే ఉన్న మళ్ళీ 5 చైన్స్ ఉన్నాయి కదండి. ఆ 5 చైన్స్ గ్యాప్లో ఇలాగా సింగిల్ క్రోషా వర్క్తో 3 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేయాలండి. ఇది డౌన్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం సింగిల్ క్రోషా వర్క్ తోటే చేయాలండి. మళ్ళీ పక్కనే ఉన్న దాంట్లో నుంచి మళ్ళీ డబుల్ క్రోషా వర్క్తో 12 టైమ్స్ మనం స్టిచ్చింగ్ అయితే చేయాలండి. చూస్తున్నారు కదా, ఇలాగ ఒకటేమో డౌన్కి మనకు యూజ్ అయితే, ఇంకొకటేమో అప్కి ఇలాగా మనకు జిగ్జాగ్ లాగా వస్తుందండి. ఇది చూస్తున్నారు కదా, ఇలాగ ఈ జిగ్జాగ్ లాగా వచ్చేస్తుంది మనకు. ఇది మొత్తం డబుల్ క్రోషా వర్క్ తోటే కంప్లీట్ అయితే చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేయడం మర్చిపోమాకండి. మీరు కామెంట్ చేస్తే నేను ఏదన్నా మీకు ఇందులో ఏదన్నా అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తానండి. చూస్తున్నారు కదా, ఇలాగా డబుల్ క్రోషా వర్క్తో అయితే మొత్తం
కంప్లీట్ చేసేసుకోవాలండి మనం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా పక్కనే ఉన్న దాంట్లో మనం సింగిల్ క్రోషే వర్క్తో 3 టైమ్స్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. ఇలాగే నేను శారీ మొత్తం కూడా కంప్లీట్ చేశానండి. చూసారు కదా ఎలా వచ్చిందో, జిగ్జాగ్ లాగా వచ్చింది. ఇలాగే శారీ మొత్తం కూడా నేను కంప్లీట్ చేసేసానండి. ఇప్పుడు నేను బార్డర్ కలర్ తీసుకున్నానండి. బార్డర్ కలర్ తీసేసుకొని చూసారు కదా, ఇలాగ ఫస్ట్ అయితే నాట్స్ ఉన్నాయి కదండి, ఆ నాట్ల నుంచి ఇలా తీసేసుకొని మనం ఒక 2-3 నాట్స్ వేసేసుకుంటే ఇంకా ఇది ఊడిపోదండి. ఇది లాస్ట్కి మనం వెనక నుంచి గమ్ పెట్టి అంటించేసుకోవడమేనండి. ఈ థ్రెడ్స్ ఎక్స్ట్రా ఉన్నవి చూస్తున్నారు కదా. ఇలాగా ఈ రౌండ్ అయితే మొత్తం ఇంకా మళ్ళీ మనం సింగిల్ క్రోషే వర్క్తో చేయాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా సింగిల్ క్రోషే వర్క్తో వర్క్ అయితే కంప్లీట్ చేసేయాలండి. ఇలాగా మనం ఆర్చ్లో 12 టైమ్స్ స్టిచ్చింగ్ చేసాం కదండి. కరెక్ట్గా మిడిల్లోకి రాగానే మనం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కౌంట్ చేసుకొని మిడిల్లోకి రాగానే 3 టైమ్స్ 3 చైన్స్ తీసేసుకోవాలండి మనం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కౌంట్ చేసేసుకొని మనం ఇలాగ 3 చైన్స్ తీసేసుకొని ఒక చైన్ని వదిలేసి ఇంకో చైన్లో నుంచి స్టిచ్చింగ్ చేయాలండి. ఇలా మనకు ఇక్కడ కుచ్చు కట్టుకోవడానికి గ్యాప్ అనేది మనం వదులుకోవాలి. ఒక చైన్ వదిలేసి ఇంకో చైన్లో నుంచి మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలాగ 3 చైన్స్ తీసేసుకొని చూస్తున్నారు కదా, ఇలాగా మళ్ళీ ఇప్పుడు నేను డౌన్కి వెళ్ళిపోతున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం సింగిల్ క్రోషే వర్క్ తోటే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇది మనం బీడ్స్ పెట్టి కూడా చేసుకోవచ్చండి. కాకపోతే మనకు కస్టమరు బీడ్స్ లేకుండా చేయమన్నారు. సో నేను అందుకే బీడ్స్ లేకుండా చేస్తున్నాను. మనం బీడ్స్ పెట్టి కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం సింగిల్ క్రోషే వర్క్ తోటే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలండి. మిడిల్లోకి రాగానే మనం చూస్తున్నారు కదా, ఇలాగ ఇప్పుడు మిడిల్లోకి రాగానే త్రీ చైన్స్ అయితే తీసేసుకోవాలండి. 3 చైన్స్ తీసేసుకొని ఒక చైన్ వదిలేసి ఇంకో చైన్లో నుంచి స్టిచ్చింగ్ అయితే ఇలా చేసేసుకోవాలండి మనం. ఇలాగే మొత్తం శారీ మొత్తం కూడా నేను ఈ రౌండ్ అయితే ఇంతే అండి. మొత్తం ఇలాగే కంప్లీట్ చేసేసానండి. చూస్తున్నారు కదా, డౌన్లో కూడా మనం సింగిల్ క్రోషా తీసుకున్నాం కదండి 3 టైమ్స్. దాంట్లో కూడా మనం ఇదే సేమ్ సింగిల్ క్రోషా వర్క్ తోటే వర్క్ అయితే కంప్లీట్ చేయాలండి. ఇది చూసారు కదా, ఇలాగా ఈ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్లో మనం కుచ్చు కట్టుకోవడానికి యూజ్ అవుద్ది. చూస్తున్నారు కదా, ఇలాగా మనం అక్కడ గ్యాప్ పెట్టాం కదా, అందులో మనం కుచ్చు కట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. సో నేను కుచ్చు కట్టుకోవడానికి ఇక్కడ ఒక 150 వరుసల దారం తీసుకున్నానండి పొడవుగా. తీసుకొని ఇలాగ కాటన్ దారం ఒక చిన్న నీడిల్లో ఇలా ఎక్కించేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా నాట్ అయితే వేసేసుకున్నానండి నేను. ఇలా వేసేసుకొని మనం ఇలా ఎలా అంటే మనం ఎంత చిన్న గ్యాప్లో నుంచి కూడా మనం కుచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా చాలా ఈజీగా మనం ఇలా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మనకు ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాది మొత్తం కట్ చేసేసుకొని మనం పూల మాల కడతాం కదండి, అలాగా ఈ కుచ్చు కట్టుకుంటే మనం ఒక 3-2 నాట్స్ అలా వేసేసుకుంటే
ఇంకా ఇది ఊడిపోదండి. ఇంకా ఇది మనకు ఫినిషింగ్ రావడానికి కొంచెం అలాగా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ కట్ చేసేసుకుంటే, ఇంకా నేను శారీ మొత్తం కూడా ఇలాగే మొత్తం కట్టేసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో.